మాజీ మంత్రి హరీష్ రావుపై ఎమ్మెల్సీ కవిత మరోసారి విమర్శలు చేశారు. హరీష్ రావు మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన వివరణ ఇవ్వాలన్నారు. ఆయన సమాధానం చెప్తారా లేదా అనేది ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఖమ్మం జిల్లాలో పర్యటించారు కవిత. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు కవిత. ఎవరి మీద విమర్శ వచ్చినా, నా మీద వచ్చినా, ఏ వ్యక్తి మీద విమర్శ వచ్చినా వాళ్ళంతటి వాళ్ళు ప్రజలకు చెప్తున్నారో చెప్తలేరని ప్రజలు కూడా గమనిస్తారు. సరే, మనకిప్పుడు 100 మాగదులు ఉండొచ్చు, వారంతా మా కోసము మాట్లాడతారు, మమ్మల్ని ఏదో రక్షిస్తారు అనుకుంటే నిరంతరం అది కుదరదు. ఆరోపణ మన మీద వచ్చినప్పుడు మనం చెప్పుకోవాలి. అది ప్రజా జీవితంలో క్లీన్ కాన్షియస్నెస్, క్లియర్ మైండ్ ఉన్న వాళ్ళు చేసేటటువంటి పని. అలా కాకుండా ఇక పీ మీద పెట్టి తిప్పిస్తాం, పిట మీద పెట్టి తిప్పిస్తాం, వాళ్ళతో తిప్పిస్తాం, వీళ్ళతో తిప్పిస్తాం అంటే అది కూడా ప్రజలు గమనిస్తారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిచిందంటే కేవలం అది ప్రతిపక్షాలు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అనుకున్న స్థాయిలో ప్రజల పక్షాన నిలబడడానికి విఫలం చెందారని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందుకే తెలంగాణ జాగృతి ఆ బాధ్యతను మా నెత్తి మీద పెట్టుకొని మొత్తం తెలంగాణ కూడా ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా వెళ్తా ఉన్నాం.